హలో ఎవ్రీవన్. ఈరోజు మనము మ్యాంగో పులిహోర అంటే పచ్చి మామిడికాయతోటి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ తోలు తీసి బాగా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఆయిల్, 4 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకున్నాను. పచ్చిశనగపప్పు, మినపప్పు ఒక్కొక్క టీ స్పూన్, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 1.5 టీ స్పూన్, ఇంకా ఇంగువ. అలానే ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం, నేను ఇక్కడ 2 కప్పులు అంటే 1 గ్లాసు రైస్ తీసుకున్నాను. ఉడికించి కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని కొంచెం వేడి కానిద్దాము. మన ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో పల్లీలు వేసుకుందాం. ముందుగా మనకి పల్లీలు అనేది మంచిగా దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా మంచిగా రోస్ట్ కావాలి. అప్పుడే మనకి కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు మన పల్లీలు వేగిపోయాయి కదా, ఇందులో అంటే ఒక 75% వేగిన తర్వాత వేసుకుంటే ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనకు పల్లీలు కూడా టోటల్గా ఫ్రై అవుతాయి. మనకి ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు అనేవి త్వరగా వేగిపోతుంది. అందుకే లాస్ట్లో ఒక 2 మినిట్స్ ఉన్నప్పుడు, అంటే పల్లీలు వేయించడానికి ఇంకొక 2 మినిట్స్ సరిపోతుంది అన్నప్పుడు వేయించుకోవాలి. ముందుగా వేసుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసాను. ఇవి కూడా మనకి చిట్టుపట్టలాడేలాగా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ వేస్తున్నాను. మనకి సౌత్ ఇండియన్ డిషెస్లో పులిహోర, సాంబార్, అసలు పులిహోర అంటేనే మనకి ఇంగువ అనేది కంపల్సరీగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే పచ్చిమిర్చి వేస్తున్నాను. పొడుగ్గా చిలికల్లా కట్ చేసుకున్నాను. మీరు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకోవచ్చు. అలానే కరివేపాకు వేసాను. ఇవన్నీ కూడా మనకి పచ్చిమిర్చిలో బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. మనకి పులిహోర టేస్ట్ అనేది మనం వేయించుకునే పోపులో కలిపే వాటిలోనే ఉంటుందండి. వేగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆపేసుకొని ఈ పోపుని అన్నం పైన వేసేసుకుందాం. అదే ప్యాన్ లోపల ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. కొంచెమే సరిపోతుందని మరి ఎక్కువ ఏం అవసరం లేదు. మనము తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా, అది వేయించుకుందాము. కొందరు డైరెక్ట్గా కూడా వేస్తారు, కాకపోతే వేయించుకుంటే కొంచెం దానిలో ఉండే పులుపు అనేది మంచిగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మనకి ఆ పచ్చివాసన లేకుండా కూడా మంచిగా ఉంటుంది. మనం ఇలా వేయించి పెట్టుకుంటే ఈ మ్యాంగో తురుముని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి అన్నంలో కలుపుకొని పోపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తున్నాను. ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలబెట్టుకుందాము.
అడుగంటుకోకుండా మంచిగా నీట్‌గా కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఇది మనం తురుముకున్నాం కాబట్టి త్వరగా మగ్గిపోతుంది. కావాలంటే మెత్తగా మిక్సీ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఇలా తురుముకుంటే మనకి ఆ చంక్స్ అనేది తగులుతూ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలానే ఇందులో ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడు మనకి అడుగంటకుండా నీట్‌గా ఉంటుంది. నేను ఆయిల్ అనేది కొంచెమే వేసానండి. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయిందండి. ఇంక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాక మనం అన్నంలో పోపు వేసుకున్నాం గదా! అలానే దానిపైన ఇప్పుడు ఈ తురుముని కొంచెం కొంచెంగా నేను ఇప్పుడు ముందుగా ఒక 1 ½ గంటి వేస్తున్నాను. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ మనకి పులుపు అనేది సరిపోయేంత వరకు చూసుకొని వేసుకోవాలండి. నేను తీసుకున్న మామిడికాయ అనేది కొంచెం పులుపుదనం అనేది బాగా తెలుస్తుంది. ఇలా గంటితో గానీ లేదా అన్నం చల్లారిపోతే చేత్తో గానీ నీట్‌గా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనకు ఆ తురుము కూడా కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటే మనకు కలపడానికి అనేది చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే చేతులు కాలుతాయండి, జాగ్రత్త. మనకి తురుము అనేది నీట్‌గా అన్నంలో బాగా మిక్స్ కావాలి. మంచిగా ఈవెన్‌గా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా నీట్‌గా కలుపుకున్నానండి. నాకు కొంచెం ఉప్పు తక్కువగా ఉంది. నేను ఇంకొంచెం వేస్తున్నాను. అంటే నేను తురుములో వేసిందే కదండీ! అది సరిపోలేదు. మనం వేసుకున్న సాల్ట్ కూడా మొత్తం నీట్‌గా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనకి ఉప్పు అనేది లైట్‌గా కొంచెం తెలుస్తుంటేనే బావుంటుందండి. మనకి ఒక అరగంట తర్వాత అన్నంకి పట్టిన తర్వాత తగ్గుతుంది కాబట్టి ముందు కొంచెం ఉప్పు తెలిసేలాగానే వేసుకోవాలి. కొంచెం ఉప్పంగా ఉంటేనే మనకి అన్నంకి పట్టిన తర్వాత సెట్ అయిపోతుంది. ముందుగా కరెక్ట్‌గా వేసుకున్నామంటే అది అన్నం పట్టేసరికి కొంచెం తగ్గుతుంది. నేను చేసిన ఈ మామిడి తురుములో కూడా మొత్తం వేయలేదండి. ఇదిగో చూడండి ఇంకా కొంచెం మిగిలే ఉంది. మొత్తం వేయలేదు. నాకు ఆ కొంచెం వేసుకుంటేనే సరిపోయింది. అంతే అండి. మన మ్యాంగో పులిహోర రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి. దీన్ని కొబ్బరి కారంతో గానీ, లేదా కరివేపాకు పొడి, కొబ్బరి చట్నీ గానీ, పల్లీ చట్నీ గానీ ఇలా ఏదో ఒక దాంతోటి సర్వ్ చేసుకొని తినొచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.